వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. 'రుక్మిణియానం అండ్ టర్నింగ్ ఆఫ్ టైమ్' చదువుతున్నాం కదా మనము. అప్పుడు ఎట్లా కలుసుకున్నారు అని రుక్మిణి, సుజాత అదే అడుగుతూ ఉంటే చెప్తూ ఉంది కదా! ఒకరోజు వీళ్ళిద్దరూ తను ఆహ్, రుక్మిణి అట్లా నీళ్ళ దగ్గరికెళ్ళి కాలు పెట్టుకొనుంటే పడిపోవటము, ఆ చెట్టు చోట నుండి కృష్ణ చూస్తూ ఉన్నాడు కదా! ఇదంతా అడుగుతూ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉందనమాట. జరిగినప్పుడు దాని కంటిన్యూషన్ అండి ఇది. "డు యూ నాట్ రికగ్నైజ్ మీ?" హి ఆస్క్డ్ స్టిల్ స్మైలింగ్. నవ్వుతూ అడిగారు. నేనెవరో గుర్తించలేదా అని అడుగుతున్నాడనమాట. ఐ నోడెడ్ మై హెడ్ దెన్ సెడ్, "బట్ ఐ డోంట్ రిమెంబర్ యువర్ నేమ్." అంటే తల ఊపింది కానీ రుపిని ఎవరో నాకు నీ పేరు గుర్తు రావట్లేదు అని అంటే, హి రిప్లైడ్, "ఐ యామ్ యువర్ కృష్ణ" అని. కృష్ణుడు చెప్పాడనమాట. నేను మీ కృష్ణ అని. మై కృష్ణ? ఐ స్మైల్డ్. హి నోడెడ్. మై వెరీ స్పెషల్ ఫ్రెండ్. అగైన్ హి నోడెడ్. ఇట్ డిడ్ నాట్ అక్కర్ టు మీ టు బి ఫ్రైటెన్డ్ ఆర్ కాషియస్. దెన్ పర్హాప్స్ యూ కెన్ హెల్ప్ మీ. ఐ సెడ్ రెడెనింగ్ మై గేజ్ టు ద స్ట్రీమ్. అదే. కృష్ణ నువ్వా? అని నవ్వుతూ అడిగి అంటే ఆ! అని తలూపాడనమాట కృష్ణుడు. ఏంటి నువ్వు నా స్పెషల్ ఫ్రెండ్‌వా ఏంటి అనంటే, ఆ! అని తలూపాడు. ఏంటి నాకు చాలా జాగ్రత్తగా ఉండమని, కాషియస్‌గా ఉండమని గాని, జాగ్రత్తగా ఉండమని గాని, ఏమి నాకవ్వదని కానీ ఏంది చెప్పట్లేదు, ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అడుగుతుందనమాట. వాటర్ రివర్ వైపు అక్కడ స్ట్రీమ్ ఉంది కదా! దాన్ని చూస్తూ. "వాట్ ఈజ్ ఇట్ యూ నీడ్ రుక్మిణి?" హి ఆస్క్డ్, కమింగ్ టు సిట్ బై మై సైడ్. అదే. "నీకేం కావాలి రుక్మిణి" అని అడుగుతూ వచ్చి పక్కన కూర్చున్నాడనమాట. "దిస్ లిటిల్ రివర్ వోంట్ స్పీక్ టు మీ. ఐ యామ్ వండరింగ్ వాట్ ఐ హావ్ డన్ టు మేక్ ది దేవి సో యాంగ్రీ దట్ షీ వోంట్ ఈవెన్ గ్రీట్ మీ. ఐ హావ్ కమ్ ఆల్ దిస్ వే టు మీట్ హర్ అండ్ షీ ఈజ్ సైలెంట్. వై ఈజ్ దట్?" ఐ ఆస్క్డ్, టర్నింగ్ మై ఐస్ టు హిమ్ అగైన్. కృష్ణుడిని అడుగుతున్నానన్నమాట. ఎందుకు నాతో ఈ నది నాతో అదే మాట్లాడట్లేదు. ఎందుకు సమాధానం నేను అడిగిన దానికి చెయ్యట్లేదు. కాస్త నాకు కోపంగా ఉన్నాను అని చెప్పి చెప్తుందనమాట. నన్ను పలకరించను కూడా పలకరించట్లేదు అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు అని అడుగుతుంటే కళ్ళుతో కృష్ణ వైపు చూస్తూ అడుగుతుందనమాట. He seemed amused. "Oh, Rupini, the rivers have long forgotten how to speak to humans. That is why she is silent. But the real reason is that we have forgotten how to speak to them to their spirit." అది కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, రుపిని ఎప్పుడో నదులు మనుషులతో మాట్లాడటము మర్చిపోయినవి. అందుకని సైలెంట్‌గా ఉన్నది. నువ్వేమో కోపంగా ఉన్నావు, మాట్లాడట్లేదు, నన్ను పలకరించట్లేదు అని అంటున్నాడనమాట. ఏంటంటే రియల్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి స్పిరిట్ తప్ప ఏమి మర్చిపోయాము. ఎట్లా మాట్లాడాలి ఇయన్నీ అని చెప్పి చెప్తున్నా. ఓహ్! ఐ హావెంట్ ఫర్గాటన్. ఐ ఇన్‌స్టేటెడ్. నేనైతే మర్చిపోలేదు అని చెప్పి చెప్తుందనమాట. "You are right, but she does not recognize you. I can help with that." He called upon the young Devi abiding in the stream to rise up and speak with me, and she said, "I saw her emerge from the waters in a misty form, and she offered pranamam, saying, 'Mata, please forgive me, for I did not recognize you.'" అది. ఎట్లా చేయాలి? ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది కృష్ణుడు రా నేను చెప్తాను అనంటే, సరే అని ఇద్దరు అనుకోని, అందుకని నిన్ను రికగ్నైజ్ చేయలేదు అని చెప్పి నదీమాత చెప్తుందనమాట. ఎట్లా చేయాలి? ఎట్లా కాల్ చేయాలి ఈ దేవిని అనేది కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఇట్లా మాట్లాడితే, ఇట్లా చేస్తే, ఇట్లా నీకు రెస్పాన్స్ వస్తుంది. ఆమె అప్పుడు చూసి వాటర్‌లో ఆ మిస్టీ ఫార్మ్ నురుగులాగా వస్తది కదండీ! ఆ వచ్చిన దాన్ని చూసి ప్రణామం చేస్తున్నా. అప్పుడు పట్టుకోగానే అప్పుడు ప్రణామం చేసిందనమాట. "మాతా నన్ను క్షమించు. నేను నిన్ను గుర్తించలేదు" అని చెప్పి నది రివర్ మాట్లాడుతూ ఉంది మాతతో. I folded my hands to her and replied, "I only wanted to express my gratitude for you provide water to all the creatures in this forest. But where did you come from? Who is your mother?" అదే. నాకేంటి అంటే చేతులు కట్టుకొని రిప్లై చే ఆహ్, రిప్లై చేసిందనమాట. ఏమని? నీకు కృతజ్ఞ భావంతో ఉంటాను కానీ, ఈ వాటర్ అంతా ఫారెస్ట్‌లో వచ్చే చిన్న చిన్న ప్లేసులకి యానిమల్స్ ఉండే వాటన్నిటికి ఎవరైతే ఈ రివర్ మీద బతికి వాళ్ళకి అవసరమో వాళ్ళందరికీ ఇవ్వు ఈ ఫారెస్ట్‌లో అని చెప్తున్నారు. "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ అమ్మ ఎవరు?" అని చెప్పేసి అడుగుతుందనమాట. "ఐ యామ్ వన్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ గోదావరి దేవి. Her origins are in Trimbakeshwar.
I was born of her waters, then taking her leave, she disappeared into a stream again. అది. "నువ్వెవరు? ఏంటి?" అని అడుగుతుంది గదా! రుక్మిణీమాత. ఆమె చెప్తుంది. "నేను గోదాదేవి వాళ్ళ అమ్మాయిని. గోదావరి నది వాళ్ళ అమ్మాయిని నేను. గోదావరి వాళ్ళ అమ్మాయిని. నేను త్రయంబకేశ్వరం నుంచి మాది స్టార్ట్ అవుతది" అని చెప్పేసి ఆమె మళ్ళా సెలవు తీసుకుంటున్నానని చెప్పేసి ఇంకా వాటర్‌లోకి ఎళ్ళిపోయిందనమాట. After she left, I became thoughtful, reflecting on Krishna's words. He noticed the perplexed look on my face and asked, "Are you not happy now that you have met the Devi of this river?" అది. ఆహ్, నది దేవత వాళ్ళ గోదావరి వాళ్ళ కూతురు నదిలోకి లోపల కలిసిపోయిన తర్వాత కృష్ణుడు క్వెషన్ ఏస్తున్నారు. ఆమె ఎళ్ళిపోయిన తర్వాత ఏంటి కృష్ణుడి వర్డ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఏంటని నోటీస్ చేసింది. అప్పుడు అతను ఆహ్, మ ఫేస్‌లో ఇట్లా అడిగింది. "నువ్వు హ్యాపీ కాదా? ఏంటి ఈ దేవిని కలిసిన తర్వాత కూడా" అని చెప్పేసి అడుగుతుందనమాట. I nodded, but then replied, "I am wondering why she responded to you and not to me." రుక్మిణి అడుగుతుందనమాట. తల ఊపి, "ఎందుకు రిప్లై ఇచ్చింది? నీకు రిప్లై అయింది కానీ నాకవ్వలేదు ఎందుకు?" అని నేను కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు అని చెప్తుందనమాట. Perhaps it is because you are still young and have not yet awakened your memory. ఇంకా నువ్వు కృష్ణుడు చెప్తున్నాడన్నమాట రుక్మిణితో, "నువ్వు ఇంకా చిన్న పిల్లవి. ఇంకా నీకు తెలియాల్సింది నీకంత మెమరీ ఏం లేదు" అని ఆహ్, ఆలోచించే శక్తి అంత ఏమీ లేదు. గుర్తు లేదు నీకు అని చెప్తున్నాడన్నమాట. "మై మెమరీ?" I repeated. "The animals also did not respond to me. Have they also forgotten me?" రుక్మిణీమాత అడుగుతుంది. నాకు గుర్తులేదా మెమరీ అని చెప్పేసి అంటుందనమాట. రిపీట్ చేస్తూ యానిమల్స్ కూడా నన్ను పలకరించలేదు. వాళ్ళు మర్చిపోయారా ఏంటి అని అంటుంది. ఎందుకంటే సీతాయనములో ఆ బర్త్‌లో అమ్మ రాముడు సీతలాగా తీసుకున్నారు. ఈ పుస్తకంలో కృష్ణను రుక్మిణిగా తీసుకున్నారు గాబట్టి ఆమె ఇంకా ఆ పాస్ట్ రీబర్త్‌లో ఉంది గదా! కంటిన్యూషన్ అని ఏంటి ఈ యానిమల్స్ కూడా నన్ను గుర్తించలేదు అని అడుగుతుందనమాట కృష్ణుడిని. There was a time when it was easy to see the river Davis when the animals trusted humans and didn't run away. A thread of love wove through all the created worlds, and the different forms of life could converse with one another. He chuckled. Now even people living in different kingdoms have trouble talking and understanding one another. కృష్ణుడు చెప్తున్నారు. ఇంకొంచెం టైం పడతది. ఇదంతా అప్పుడు ఈజీగా ఉంటది. నీకు రివరు నదులు వాళ్ళ పిల్లలు, నదులు దేవతలు కూడా నీతో మాట్లాడటానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి, ఇంకా యానిమల్స్ హ్యూమన్స్‌ని ద ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నమ్మాలి, లేదంటే కొన్ని బెదిరిపోయి, భయపడి పరిగెడుతూ ఉంటాయి కదా! మనం కొంచెం దగ్గరికొస్తున్న సరికి అయి బెదిరిపోతాయి. మనం మంచిగా ధైర్యంగా ఉండి దగ్గరికెళ్ళి మంచిగా బుజ్జగిస్తూ ఉంటే యానిమల్స్ కూడా భయపడవు కదా! అదంతా చెప్తున్నాడనమాట. నీ ప్రేమతత్వం ఇదంతా వరల్డ్ మొత్తంలో ఉన్నది. నీకు ప్రపంచం అంతా ఉన్నది. ఇయన్నీ ఏంటంటే ఒక్కొక్క ఫార్మ్‌లో తీసుకొని జీవనంగా ఉంటున్నాయి. యానిమల్సు ఫారెస్ట్‌లో ట్రీస్, నదుల్లాగున్నాయి. కానీ ఒకరికి మాట్లాడుకోలేరు అని నవ్వుతూ చెప్తున్నాడనమాట. కానీ పీపులు ఇప్పుడు ఉన్న ఆహ్, ఆహ్, రకరకాల రాజ్యాలు ఏలుతున్నారు కానీ, ఒకళ్ళతో మాట్లాడుకోవటానికి ఇబ్బందికరంగా ఉన్నది. వేరే వాళ్ళ ద్వారా వీళ్ళ మంత్రి, ఆళ్ళ మంత్రి ఎళ్లి ఇట్లా చెప్పటం అట్లా ఉంటది కదా! మనకి కింగ్‌డమ్స్ ఎవరైనా రాజులు రూల్ చేస్తుంటే ఈ రాజ్యాన్ని, అట్లా ఉంది. వాళ్ళే మాట్లాడుకోవట్లేదు ఒకళ్ళకొకళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. With the passing of time, people have forgotten that we are a part of natural world. We have forgotten to love the different life forms, and so they have learned to retreat from us. We have grown apart from the devatas. We think them to be far away and believe them to be distant powers instead of ever present expressions of love. But you have not forgotten. It is this love that has drawn you to the forest to meet the forest animals once more and to revisit the rivers and the streams, the flowing waters that once meant so much to you. అంటే విష్ణు చెప్తున్నారు ఇవన్నీ అందరూ ఆహ్, మనుషులనేవాళ్ళు భూమి మీదకొచ్చినోళ్ళందరూ ఇదంతా ఒకప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయారు. ఈ నదుల గురించి కానీ, లేకపోతే ఈ ప్రకృతి ఇయన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ ఫార్మ్ ఒక జన్మ అయిపోయినాక ఇంకో జన్మ అట్లా తీసుకుంటూ వస్తున్న తర్వాత మానవ జన్మ వస్తది కదా మనకి.
అట్లా ఆ ఫార్మ్స్ అన్నీ చేంజ్ అవుతున్నసరికి ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా, మాట్లాడుకోకుండా ఉన్నారు. ఇవన్నీ ఏంటి అంటే ఉండుండేసరికి మనం దేవతాస్ నుంచి వచ్చాము. ఇదంతా కొంచెం నమ్ముతారు. వాళ్ళకొక పవర్స్ ఉన్నవి. అని అప్పుడు ప్రేమ చూపించటం ఆ దేవతల మీద ఇదంతా అవుతది. ఉండుండి ఫారెస్ట్ మీద కూడా అట్లనే యానిమల్స్ మీద, నేచర్ మీద, ఈ రివర్స్ మీద వీటన్నిటికి మనం చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ! మనము పబ్లిక్ పార్క్స్ కానీ లేపోతే ఇక్కడ దేనికన్నా వెళ్ళినప్పుడు అలాంటియన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి ఆహ్, కాలువల నుంచి వాటర్ ఫ్లో అవ్వటము ఒకదాని నుంచి ఇయన్నీ తెలుసుకుంటారు స్లోగానే చెప్తున్నాడనమాట. డిడ్ ఐ నో యూ బిఫోర్? అంటే నా గురించి నీకు తెలుసా అని అడుగుతుండనమాట. ఇండీడ్ యూ డిడ్ హి లాఫ్డ్. నాకు తెలుసు అని కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడనమాట. దెన్ దట్ ఈస్ వై ఐ రికగ్నైజ్ యూ మై కృష్ణ. అందుకనేనా నేను నిన్ను గుర్తించలేదు. నువ్వు మా కృష్ణనేనా అన్నట్టుగా ఇప్పుడు చెప్తుందనమాట. హి స్మైల్డ్ అండ్ సెడ్, "ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు టేక్ యూ బ్యాక్ టు ద ప్యాలెస్ నౌ. Everyone will be searching for you. If you don't return soon, I allowed him to bring me back to the gate. I asked, will I see you again?" అది. కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు. నీ ఇంకా టైం అయింది. మనం వెళ్ళిపోదాము ప్యాలెస్‌కి. ఇంకా గనక నువ్వు ఇప్పుడు ఎళ్ళకపోతే నీ కోసము వెతుకుతున్నారు. అంతా అవుతది. మళ్ళా నిన్ను లోపలికి గేట్ లోపలికి గూడా రానివ్వరు. నన్ను కూడా అలౌడ్ హిమ్ టు అని చెప్పి చెప్తున్నాడనమాట. మళ్ళా నేను నిన్నెప్పుడు చూస్తాను, చూడగలనా అని అడుగుతుందనమాట. "Most certainly you will see you Krishna again," he replied, and then with a playful glance he retreated into the forest. It was not until years later that I realized it was Krishna who had called away the guard at the gate so that I could not unlock it and pass through. Many months passed before I could find a time to slip to the gate again and make my way down to the stream. When I arrived there, I called out to him, "Where are you, my Krishna?" I naturally thought that he lived in the forest. అదే. ఏంటంటే ఎక్కువ పిలుస్తూ ఉంటదనమాట కృష్ణ అని పదే. అప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడనమాట. ఆడుతూ ఈయన ఎక్కువ ఫారెస్ట్‌లో ఉంటాడు. అంటే ఇన్ని సంవత్సరాలు నేను నిన్నెందుకు గుర్తించలేదు కృష్ణ. ఎన్ని సార్లు పిలిచినా గాని ఆ గార్డ్ దగ్గర గేట్ దగ్గరే ఉండిపోతుంది. దాని నుంచి బయటకొచ్చి దాని నుంచి ఇంక నేను ఈ ఫారెస్ట్‌లోకి గేట్ ఓపెన్ చేసుకొని ఆ ఫారెస్ట్‌లో నుంచి వాటరు స్ట్రీమ్ దగ్గరికి చిన్న చిన్న కాలువలని దగ్గరకొస్తాను. అక్కడికొచ్చినప్పుడు కృష్ణ ఎక్కడున్నావు అనంటే నేను ఏమనుకుంటుంది కృష్ణుడు ఫారెస్ట్‌లోనే ఉన్నాడని అనుకుంటదనమాట ఫస్ట్. He replied immediately, "Here I am." I looked around, but he was not in a plain view. I realized he was playing with me. Actually, I could see him hiding behind a tree. He was surprised that I found his hideout right away. అంటే "ఎక్కడున్నావు కృష్ణ" అని అడుగుతూ ఉంటే ఆమె ఫస్ట్‌లో అది ఇక్కడ ఈమె రిప్లై చేసి నేనిక్కడే ఉన్నాను అంటాడు. కానీ ఆయన మాట ఇనిపిస్తది కానీ నిజంగా ఫిజికల్‌గా చూడలేదనమాట. ఏంటి ఆటలు పట్టిస్తున్నావా ఏంటి నువ్వు చెట్టు దాటుకొని దాక్కొని అని అనుకుంటదనమాట. అప్పుడు ఆయన ఆహ్, అవును సర్ప్రైజ్ ఇద్దాము అందుకనే దాటుకొని నీకు చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ లేను, అక్కడ లేను, ఇంకో ప్లేస్‌లో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడనమాట. డిసపిరింగ్ ఫ్రమ్ దేర్ హి కాల్డ్ మీ ఫ్రమ్ అనదర్ ప్లేస్. ఎక్కడైతే ఈమె చూస్తుంటదో అక్కడి నుంచి మాయమయ్యి ఇంకో ప్లేస్‌లో ఉంటాడు అని అప్పుడు అగైన్ ఐ ఫౌండ్ హిమ్ రైట్ వే. We continued like this for a bit. Then we sat by the stream and talked, and then, when it was a time, he walked me back to the palace gate. So it was that every few months or so I could sneak away, and he could always be there to meet me. At first, he was most playful with me. We never stayed long in the forest because we wanted me to return before my absence was noticed. But as I grew older, the times together became longer and included walks under the trees and conversations by a river. Sometimes I would be gone for hours, but my family seemed not to notice. I think Krishna arranged that they would be occupied and not look for me. అదే. చిన్నప్పుడు కదా! వీళ్ళు ఎట్లా లవ్‌లో ఉన్నారు. ఎట్లా చిన్నప్పటి నుంచి ఎట్లా కృష్ణ గడుస్తుంది ఇదంతా చెప్తూ ఉంది కదా! ఈమె ఏమంటుందంటే ఇట్లానే వీళ్ళు ప్యాలెస్‌కి ఎళ్ళిపోతూ ఉంటారు. ఒక చోట పిలిస్తే ఇంకో ప్లేస్‌లో
కనిపించడం ఇట్లా ఏస్తారు. ఇమ్మీడియేట్‌గా ఈమె రైట్ అవే ఏం చేస్తుందంటే కొంచెం వెతుకుతూ ఉంటది. అట్లానే పిలుస్తూ చేస్తూ ఉంటది. అట్లా అట్లా వెళ్తూ ఉంటే నది దగ్గరికెళ్తారు. అక్కడికెళ్ళి ఇద్దరు మాట్లాడుకొని కాస్త నడుస్తూ మళ్ళా బ్యాక్ టు ఈ ప్యాలెస్ గేట్ దాకా వస్తాడనమాట ఇద్దరు. అట్లా కొన్ని నెలలు అట్లా అయిపోయిందనమాట. ఇద్దరు చూడటము, చేసుకోవటము, మాట్లాడటము, కలవటము ఇట్లా. కొన్నాళ్ళ తర్వాత ఆడుకుంటూ ఉండటము, వీళ్ళు ఎక్కువ టైము ఫారెస్ట్‌లో ఎక్కువుండరు. అప్పుడప్పుడు ఫారెస్ట్‌లో ఉండటము, లేదా బ్యాకొచ్చేస్తారు. ఎందుకంటే, ఈమె మళ్ళా ఎళ్ళిపోయింది అనంటే ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా! ఎక్కువ టైం తీసుకుంది అని. ఈ నడిచేటప్పుడు ఈ చెట్ల మధ్యలో, చెట్ల దగ్గర ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటూ, రివర్ దగ్గర ఇయన్నీ చేసుకొని ముచ్చటించుకుంటూ కూర్చుంటారనమాట. ఇయన్నీ కొన్ని గంటలవుతది ఒక్కోసారి. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈ అమ్మాయి గురించి ఎతకకుండా మాయలాగా ఏదో చేస్తున్నాడు అని నోటీస్ చేస్తది. అప్పుడు కృష్ణుడు ఎంత అరేంజ్ చేస్తున్నాడు నా కోసం వాళ్ళు వెతకకుండా ఉండడానికి అని తెలుసుకుంటదనమాట. When I was about 13, I asked him where he lived in the forest. He told me he did not live in the forest at all, that he had grown up in Vrindavan and now lived in a palace called Dwaraka. Is that far away? I asked. అదే. ఈమెకి 13 ఏళ్లొచ్చినాక అడుగుతదనమాట. "నువ్వు అడవిలో ఉంటావా? ఎక్కడుంటావు ఫారెస్ట్‌లో" అని అడుగుతదనమాట. "లేదు నేను అడవిలో ఉండను" అని కృష్ణుడు చెప్పి "నేను పెరిగిందంతా వృందావనంలో పెరిగాను. అది ద్వారకాలో ఒక ప్లేస్" అని చెప్తారు. "ఇక్కడి నుంచి దూరమా" అని అడుగుతదనమాట. "క్వైట్ ఫార్" హి రిప్లైడ్. కొంచెం దూరం అని చెప్తున్నాడు కృష్ణుడు రుక్మిణితో. "దెన్ హౌ డిడ్ యూ కమ్ హియర్ వెన్ ఐ కాల్ ఫర్ యూ? అండ్ హౌ డు యూ నో వెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్ టు మీట్ యూ?" అదే. ఆమె అడుగుతదనమాట. "నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను పిలవగానే ఎట్లా వస్తున్నావు? ఆ! నీకెట్లా తెలుసు నేను నిన్ను కలుస్తానికి వస్తున్నానని" చెప్పేసి అడుగుతున్నాను. హి స్మైల్డ్. "వన్ డే రుక్మిణి యూ విల్ నో ఆల్ మై వేస్." అది నవ్వుతూ చెప్తున్నాడు. "ఒకరోజు రుక్మిణి నీకు తెలుస్తది నా లీలలు, నేను చేసే మాయలు ఏంటి అనేది తెలుస్తది. నేనెట్లా వస్తున్నాను, ఎట్లా నిన్ను కలుస్తున్నాను ఏంటి" అని చెప్తున్నాడనమాట. A year or so later, I asked him again how he knew when to meet me in the forest. Again, he replied in the same way that he had the first time. "You will know all my ways." But this time his response did not satisfy me. I became quiet. అదే. అట్లా కొన్ని సంవత్సరాలయినాక మళ్ళా అడుగుతదనమాట. అదే క్వెషను. "నువ్వు నీకెట్లా తెలుసు నేను నీ కోసం వచ్చి మీట్ అవుతున్నాను అని. ఈ అడవిలో ఇక్కడే మీట్ అవుతున్నాను. ఇదే ప్రదేశంలో ఈ రివర్ దగ్గర" అంటే ఫస్ట్ టైమ్ చెప్పినట్టే "నీకు నా గురించి తెలుస్తది స్లోగా" అని చెప్పన్నట్టు అదే చెప్పాడనమాట. కానీ అది ఇష్టపడట్లేదు. నాకు నువ్వు చెప్పిన సమాధానం కరెక్ట్‌గా లేదు అని చెప్పి కామ్‌గా ఉండిపోయిందనమాట. నాకు అర్థం కావట్లేదు. అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు నువ్వు చెప్పేది అని చెప్పి నమ్మదలుచుకోలేదు. ఏంటి అని కామ్‌గా ఉంది. హి వాస్ సెన్సిటివ్ టు మై ఎవ్రీ థాట్ అండ్ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ? వై ఆర్ యూ వరీడ్? ఆ! ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఉన్నావు. నువ్వేంటి ఇంత ఆలోచిస్తున్నావా? అని చెప్పి అడుగుతున్నాడన్నమాట. ఐ సడెన్‌లీ ఆస్క్డ్ విత్ సమ్ అర్జెన్సీ. విల్ ఐ మ్యారీ యూ కృష్ణ? He nodded. I began to tremble and tears came into my ears. "Rupini," he exclaimed in alarm, do you not want to marry me?" సడెన్‌గా ఎమర్జెన్సీగా నన్ను అడిగేసేసిందనమాట కృష్ణుడిని. "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని. తల ఊపాడు. ఓకే. అని చెప్పేసని ఈమె కళ్ళలోంచి నీళ్లొస్తున్నాయన్నమాట. ఏంటి భయపడాలా? ఏంటి నిజమా? అట్లా అడగగానే అని అన్నాడు రుక్మిణి అని చెప్పి అడుగుతున్నాడట. తర్వాత అతను "డూ యూ నాట్ వాంట్ టు మ్యారీ మీ?" ఏంటి నన్ను పెళ్లి చేసుకోవా? అని అడుగుతున్నాడన్నమాట కృష్ణుడు రుక్మిణితో. I nodded and replied, trying to control my tears, "I want you and your brother to build a cottage for us in the forest, by the river, by this daughter of Godavari Devi. I want us all to live together here in the forest." అదే. ఈమె తలూపి చెప్తుంది. నేను ఆపుకోలేకపోతున్నాను. నీళ్లొచ్చేస్తున్నాయి నాకు. నువ్విట్లా అనగానే. తర్వాత మీ బ్రదరు అందరూ ఇక్కడొక కుటీరం ఏర్పట్టుకోవాలి ఆ అడవిలో ఉండటానికి. అది కూడా మనం ఎక్కడైతే కలుస్తున్నామో ఆ రివర్ దగ్గర అయితే నాకు బావుంటది. ఆహ్, అదే గోదాదేవి వాళ్ళ కూతురు రివర్ దగ్గర. అందరం అక్కడ కలిసి ఉందాము అని చెప్పేసి అడుగుతదనమాట ఈ అడవిలో. Mata paused and then continued. I had not yet met Balaram, and Krishna had never spoke of him, but I was beginning to recall memories from the past. Then I said to Krishna, "The two of you will make sure that no Rakshasas
violent tribes that attack people even come near. You and your brother will fight them and free the forest of their violence. I began to ramble on about this. అదే మాత ఇంకా అప్పటితో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. అసలు ఆమె అదేంటి బలరాముని కలుసుకోలేదు. కృష్ణుడు అసలు బలరాముడి గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు. ఇవన్నీ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి గుర్తు తెచ్చుకుంటుందనమాట. ఆ మెమోరీస్ అన్ని పాస్ట్ లైఫ్‌లో ఉన్న మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని కృష్ణకి చెప్తుందనమాట. మనిద్దరము అదే ఇక్కడే ఉన్నాము. ఇక్కడుంటే రాక్షసస్ ఈ వైలెంట్ ప్రాబ్లమ్స్, ఈ ఫైటింగ్‌లు వీళ్ళని ఇది చేయాలి ఇయన్నీ ఏమి ఉండదు. నువ్వు మీ బ్రదరు ఉంటే మీరే ఫైట్ చేసి ఫారెస్ట్‌ని ఒక వైలెంట్ లాగా అవుతది. అందుకని ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాల్సొస్తది మళ్ళా అని చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా ఏమన్నా? He became very still and replied in a quiet voice. Your memories are beginning to return to you, Rupini. You are remembering the way it was before, and you will have to go through all the grief of remembering. We have taken in new forms now. You are Rupini, and I am your Krishna, and it will be different this time. We will not need to live in a forest cottage. I will build you the most beautiful palace, a palace like the ones in the celestial realms. అది. నీకు ఇప్పుడిప్పుడు అన్నీ గుర్తొస్తుంది. కొంచెం కొంచెంగా రిప్లై ఇస్తున్నావు. చిన్నంగా చెప్తున్నావు. ఆ మెమోరీస్ అన్నీ అదే తలుచుకొని, గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్నావు. నువ్వు రుక్మిణివి అని తెలుసుకుంటున్నావు. ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నావు? నువ్వు ఈ ఏం చేశావు? ఎలాంటి బాధలు అనుభవించావు పూర్వ జన్మలో? ఇప్పుడు మనం కొత్త ఫార్మ్ తీసుకున్నాం. ఇప్పుడొచ్చిందేంటంటే కృష్ణ, రుక్మిణిలాగా తీసుకున్నాం. ఇంకా అడవిలో ఉండము మనము. ఈ అవతారంలో ఈ ఫార్మ్‌లో మనం తీసుకున్న బర్త్‌లో ఈళ్ళంతా మనం ఒక ప్యాలెస్‌లో ఉంటాము. అది ఒక దేవుళ్ళు, కొంచెం రాజులు ఇట్లా ఉండే ప్యాలెస్ లాగానే చెప్తున్నాడనమాట. టేకింగ్ మై హ్యాండ్స్ ఇన్ హిస్, హి లుక్డ్ ఇంటూ మై క్వెషనింగ్ ఐస్ అండ్ సెడ్ అది చేతులు తీసుకొని రుక్మిణి వైపు చూస్తూ ఏమో క్వెషన్స్ ఏసిన దానికి కళ్ళ వైపు చూస్తూ చెప్తున్నాడనమాట. "దేర్ ఈస్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్ దట్ కెన్ హార్మ్ యూ. You yourself have the power to defeat even the most violent Asura." We sat quietly for a few minutes and then he said it was time to return to the palace. As he walked me back, he said, "Your memories will now begin to awaken. When that happens, don't be troubled, Rupini, for you will find that just as I am now. In the past, I was always by your side." అదే చెప్తున్నాడన్నమాట. ఈ భూమి మీద ఏది నిన్ను బాధ పెట్టవు, హార్మ్ చేయవు, నిన్ను ఏం చేయవు. ఎందుకంటే నువ్వు నీకే పవరున్నది. నువ్వు ఎవరినైనా సరే రాక్షసులైనా ఎవరినైనా సరే ఎదుర్కోగలవు అని చెప్తున్నాడనమాట. ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా టైం అవుతుందనమాట ప్యాలెస్‌కెళ్ళాలి అని. అట్లా నడుస్తూ, నడుస్తూ మాట్లాడుకుంటూ "నువ్వు కొంచెం ఇబ్బందికరంగా ఉందా రుక్మిణి నీకు? ఇదంతా ఏమి లేదు. పాస్ట్ గురించి నువ్వు తెలుసుకుంటూ నువ్వేం చేసావు అయన్నీ ఇప్పుడు ఏం లేదు. నీకంతా కొంచెం స్లోగా గుర్తుకొస్తది" అని చెప్తున్నారు. ఇంకా నువ్వు పాస్ట్‌లోనే ఉన్నావు. అట్లా ఇట్లా అని లేదు. ఇయన్నీ గుర్తు తెచ్చుకో అని చెప్తున్నాడు. Martha paused in her narrative. We were all staring at her with fixed eyes, our attention hanging on every word, waiting with bated breath for her next utterance. But she was quiet for quite some time, withdrawn into herself. Then she continued. మాతో ఒకరోజు అందరికీ ఆమె గురించి స్టోరీ అడుగుతారు కదా! సుజాతను ఆ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళు. అప్పుడు చెప్తూ ఉంది. ఎట్లా కలుసుకున్నాను నేను కృష్ణని, ఎట్లా ఏంటి ఆమె గురించి చెప్తూ ఉంది కదా! ఫస్ట్‌లో. అది ఇప్పటిదాకా వీళ్ళిద్దరు రుక్మిణిను, కృష్ణుడు ఎట్లా మాట్లాడుకున్నారు, పూర్వంలో లైఫ్‌లో ఎట్లా ఉన్నది, ఇప్పుడంతా నీకంతా పవర్స్ ఇవన్నీ ఉన్నది. నిన్నెవరు ఏమి చేయలేరు అని చెప్తున్నాడు కదా! ఇంకా అమ్మ మధ్య మధ్యలో చెప్తూ ఉండి ఆమె స్టోరీ ఆపుతూ ఉందనమాట. ఆపేసరికి వీళ్ళందరూ ఆమె కళ్ళి చూసి ఆహ్, బాగా ఇంట్రెస్ట్‌గా, అటెన్షన్‌గా ఏం చెప్తది, నెక్స్ట్ ఏం జరుగుతది, ప్రతి మాట చెప్పేది ఎట్లా ఉన్నది అని చెప్పేసి వీళ్ళు తీసుకుంటూ ఇంకా ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏమొస్తది అని ఉన్నారనమాట. అప్పుడు అమ్మ మధ్య మధ్యలో కాసేపు ఆపి వీళ్ళు ఆలోచించుకొని ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని కొంచెం టైం తీసుకొని మళ్ళా చెప్తూ ఉందనమాట అమ్మ.
story. I began to wonder about my past after that and so went to my father to question him. Where had I been before I was born and what was the purpose of my birth? మా మాత వాళ్ళ కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉన్నది. నా పాస్ట్ లైఫ్ ఏంటి? నేనెక్కడ పుట్టాను? అని వాళ్ళ నాన్నని అడుగుతూ క్వెషన్ ఏస్తుందనమాట. నేనెక్కడ పుట్టాను? ఏంటి నేను పుట్టిన పర్పస్ ఏంటి? ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? ఏంటి నా లైఫ్ అని. He looked at me with a baffled expression and replied that those were not appropriate questions for a Rajkumari to ask. I asked him why, but he had no answer. This happened on several occasions. I could see that my enquiries were worrying him, but it felt so important to find the answers. Then one day I asked him to take me to the sages, thinking for sure that they would be able to answer my questions. But he replied that there were no more sages on earth. They were of times past, he said. I knew this could not be true, but his response made me even more anxious. Soon after that, I escaped to the forest and sat by the river, my mind full of questions. Krishna appeared and asked me, అదే. ఏమేంటి ఓసారి వాళ్ళ పాస్ట్‌లో ఏంటి? ఎందుకు పుట్టాను? ఎట్లా? అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏమి సమాధానం లేదనమాట. ఏ ఏ "నువ్వు రాజకుమారివి ఇవేమి అడగకూడదు" అని చెప్తాడనమాట. "ఎందుకు ఆన్సర్స్ లేవంటున్నావు? నీకు తెలియకే కదా! నువ్వు చెప్తుంది" అని అంటది. తర్వాత అట్లనే ప్రతిసార్లు ఏమన్నా అవసరం వచ్చినప్పుడు, ఏమన్నా ఒకేషన్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉండేదనమాట. ఎంక్వైరీస్ ఆ మైండ్‌లో అట్లా వరీ అవుతూ ఇబ్బంది ఏంటి దీనికి తెలుసుకోవాలి అని ఆన్సర్ ఏంటి అని ఉందనమాట. కానీ ఒకరోజు ఏంటంటే అంతగా వాళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళి మునులుంటారు కదా! వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలంటే వాళ్ళ నాన్న చెప్తారు. "మునులు కూడా లేరు ఇక్కడ. నేను వాళ్ళు కూడా ఆన్సర్ చేయలేరు. నువ్వు" అని చెప్పి చెప్తాడనమాట. "టేక్ మీ టు ద సేజెస్" అంటే "ఏమీ లేరు. వాళ్ళు ఆన్సర్ చేయలేరు" అంటారు. మళ్ళా "ఈ భూమి మీద మునులు కూడా లేరు" అని కూడా చెప్తాడనమాట. అది నీ పాస్ట్‌లో అని చెప్తాడు. ఓకే. ఇదంతా నిజం కాదా? ఈ సమాధానం అంతా అని ఏంటి జరుగుతుంది అని చాలా ఆతృతగా తెలుసుకోవాలి. ఏమవుతుందని చెప్పి ఓ రోజు ఫారెస్ట్‌కెళ్తదనమాట. ఎళ్లి రివర్ దగ్గర ఉండి ఫుల్లుగా క్వెషన్స్ అన్నీ బుర్రలో, మైండ్‌లో అంతా క్వెషన్స్ అన్నీ ఉంటాయనమాట. అప్పుడు కృష్ణ వచ్చి చెప్తాడు ఆస్క్డ్ మీ. అడుగుతాడు ఏంటి అని. Why this look of concern, Rukmini? I had a very joyful nature, and it was unusual for him to see me in such a somber mood. అదే. ఎందుకు నువ్వంత ఆలోచించిగా ఉన్నావు? మంచి నేచర్ ఉంది. నీకు ఎంజాయ్ చేయాలి కదా! అని అంటున్నాడనమాట. కానీ ఏమన్నా చూసి ఏంటి ఆ మూడ్‌లో ఉన్నావు ఏంటి అని అంటున్నాడనమాట. I replied to him ratherly sadly, I don't think my father is my real father. అదే. కృష్ణుడితో చెప్తుందనమాట కొంచెం బాధాకరంగా. మా నాన్న కాదు. నాకు నిజమైన నాన్న ఈయన కాదు అని చెప్తుందనమాట. నో. హి ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. అవునా? ఏంటి అని కృష్ణుడు సర్ప్రైజ్‌గా అడుగుతున్నాడు. ఐ షుక్ మై హెడ్. హి కెనాట్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ మై క్వెషన్స్. మై రియల్ ఫాదర్ వుడ్ నో. ఐ మస్ట్ ఫైండ్ మై రియల్ ఫాదర్ కృష్ణ. He did not respond, and I continue explaining. I asked him about the purpose of my life and about my true nature. And when he could not answer me, I requested that he take me to the sages because certainly they would not be able to enlighten me. But he told me there were no sages on earth anymore. How can that be? I am sure, so sure, that there are rishis still alive. Krishna, I must find them, and then I must find my real father, the one who can answer all my questions. అదే. ఏమో అదే సర్ప్రైజ్‌లో ఉన్నావా ఏంటి నువ్వు అని తల ఊపుతాడనమాట. అప్పుడు ఆమె చెప్తూ ఉంటదనమాట. మా నాన్న అది ఏమీ చెప్పట్లేదు. ఏదడిగినా క్వెషన్‌లు ఆన్సరే లేదు ఆయన దగ్గర. ఆయన నిజం నాన్న కాదు. నేను తెలుసుకోవాలి ఎక్కడున్నాడు? ఎవరైతే రెస్పాండ్ జేస్తారు? ఇయన్నీ ఇంత ఎవరైతే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తారో వాళ్ళే నాకు నిజమైన నేనసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాను? దేనికొచ్చాను? ఏం చేయడానికొచ్చాను? అని నేచరు కానీ ఇయన్నీ నాకేమో ఆన్సర్ చెప్పలేకపోతుంది. కానీ నేను ఒకరోజు అట్లనే మా నాన్నని అడిగాను. మునుల దగ్గరికి తీసుకెళ్ళమని. మునులు గూడా లేరు ఈ ప్రపంచంలో. అదేంటి ఋషులు ఉన్నారు. ఇంకా బతికే ఉన్నారు. ఎళ్లి కృష్ణ మనం వెళ్లి వెతుకుదాము. ఆ తర్వాత మన రియల్ ఫాదర్ ఎవరో వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాము. అప్పుడు నాకు ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తది. నాకున్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తదని అంటుందని. Rukmini, the sages will come to you.
You do not have to go anywhere, Krishna began. Then he paused and added, Perhaps I can help. అది రుక్మిణి, మునులు నీ దగ్గరికే వస్తారు గానీ, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు ఆపి చెప్తాడు, అది దాని కొరకు నేనే హెల్ప్ చేస్తాను నీకు అని కృష్ణుడు చెప్తాడు రుక్మిణి మాతతో. No, Krishna, I replied firmly, rising from my seat by the river. I have decided that I will find the answers I seek by myself. I must know the purpose of my birth. They are people I am remembering. I must find them and I must do this on my own. I began to walk back toward the palace garden. Krishna rose and started to accompany me, and he always did. But I turned to him and said, You don't need to come with me, Krishna. I can find my way back. I am no longer a child. This is a path I must walk alone now. I did not consider how my words would affect him. But when I go back to the palace gate, I felt badly that I had spoken to him in such a way, and so I turned around. He had followed me, and I saw him there in a distance, smiling at me so sweetly, and I knew that he understood. అది. కృష్ణ నాకు నువ్వు ఏ సమాధానము నాకు కరెక్ట్‌గా లేదు. నేను వెళ్ళాలి. నేను ఎతుక్కోవాలి దారి. ఆ రివర్ దగ్గరికెళ్ళి ఇంకా ఆమె ఏమంటుందంటే, నా ఆన్సర్స్‌కి ఇంకా సాటిస్ఫాక్షన్ గాని, నమ్మకం గాని నాకు కుదరలేదు. నేను వెళ్ళి ఎందుకొచ్చాను ఈ భూమి మీద? ఏం చేయడానికొచ్చాను? ఇయన్నీ గుర్తు తెచ్చుకొని, ఇంకా నాకు ఆ మనుషులు నా పాస్ట్ లైఫ్‌ది ఇంకా గుర్తొస్తుంది. ఆళ్ళందరిని ఎతుక్కొని నేనే ఓన్‌గా ఎత్తుకోగలను. నువ్వు నాతో పాటు రావద్దు అని చెప్పి ప్యాలెస్ గార్డెన్‌కని చెప్తదనమాట. అట్లనే కృష్ణుడు కానీ నువ్వేమి నాతో తోడుగా గాని, నువ్వేమి ఉండాల్సిన అవసరం లేదని చెప్తదనమాట. మళ్ళా ఎనక్కి తిరిగి చెప్తూ ఉంటది. ఏంటి? "నువ్వేం వద్దు కృష్ణ. నా దారి నాది. నేను కనుక్కోగలను. ఎట్లా ఎళ్ళాలో. నేనింకా చిన్న పిల్లనేం కాదు" అని చెప్తదనమాట. అట్లా నేనొక్కదాన్ని ఎళ్ళగలను అని చెప్తది. ఎళ్తూ వెళ్తూ ఇంకా ఆమె ఏమనుకుంటదంటే, ఓకే. నేను ఇయన్నీ మాట్లాడినందుకు అతనేమన్నా బాధపడ్డాడా? ప్యాలెస్ గేట్ దగ్గరికెళ్ళినాక మళ్ళా ఎనక్కి తిరిగి చూస్తదనమాట. చూస్తే దూరంగా కృష్ణుడు ఉంటాడనమాట. కృష్ణుడు అక్కడి దాకా వచ్చేసి నేనేమన్నా కృష్ణ గురించి ఏమన్నా బ్యాడ్ చెప్పానా? ఏమన్నా మాట్లాడానా? తప్పు మాట్లాడానా? అని అనుకుంటుంది. తర్వాత చూస్తే కృష్ణుడు ఈమెను ఫాలో అవుతూ ఉంటాడు. అది అక్కడ దూరంగా కనిపిస్తాడనమాట. నవ్వుతూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఈమేమనుకుంటదంటే, ఓకే. కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. నేనేమి చెప్పింది రావద్దు. నేనే వెతుక్కుంటాను. నేనెందుకొచ్చాను ఈ లైఫ్ ఆళ్ళందరూ బతికున్నారు. ఇవన్నీ చెప్తూ ఉందనమాట. Many months passed, and I was not able to get back to the forest. My mind was busy reflecting on the questions that had arisen in me, and bit by bit, memories were returning of that father from another time who had been and still is very dear to me. Finally, one morning, I arose early and went out into the garden. The gate was locked, and the guard was there, but he was half asleep. I didn't want to risk disturbing him, so I climbed a tree and slipped over the wall and went to my usual spot బై ద స్ట్రీమ్. అది. అట్లా కొన్ని నెలలు పాసయింది. కానీ మళ్ళా ఫారెస్ట్‌కి ఎళ్ళలేకపోయింది. కానీ ఆమె మైండంతా ఏంటి అంటే బాగా నిండుకొనుంది. ఈ క్వెషన్స్, ఆన్సర్స్ ఎట్లా రావాలి అని ఉందనమాట. బాగా బిజీగా ఉంది. ఓ రోజు లేచిందనమాట. ఈ మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న ఏం చేశాడు, అట్లా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. ఒక రోజు పొద్దున్నే లెగవగానే గార్డెన్‌లోకెళ్తదనమాట. ఆ గేట్ దగ్గర ఉండే గార్డ్ నిద్రపోతున్నాడు కానీ, కొంతమంది కళ్ళు తెరుసుకొని గూడా నిద్రలో పోతారు కదా! అట్లా సగం నిద్రలో ఉన్నారు. కానీ అతన్ని తలుపు తీయమని ఇట్లా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఈమె చెట్టెక్కి అక్కడి నుంచి గోడ దిగేసి ఎళ్ళిపోద్దనమాట. యూజువల్ స్పాట్ ఏది రివర్ దగ్గర కలుసుకుంటారు కదా! అక్కడికెళ్ళిపోతది. For the first time, Krishna was nowhere inside. Surprisingly, I was relieved. I don't know quite how to explain it, but it was a very busy, important to me to find the answers I sought on my own. ఇది ఫస్ట్ టైమ్ కృష్ణ అక్కడే ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎట్లా తెలుసుకోవాలి అనేది నాకు చెప్పాలి, ఏమి అడగాలి, ఏంటి అని చెప్పేసి ఇది నాకు ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలి. నేను ఓన్‌గా చెయ్యాలి అనే భావనలో ఉందన్నమాట రుక్మిణీమాత. As I sat by the stream, I experienced an intense pull from inside and naturally entered a deep meditative state. I don't know how much time passed, but as I sat there, screen upon screen unfolded before my inner eye.
as I recalled every detail of my previous birth. The occasions of immense joy when I had met the many men and women sages that dotted the forest of this land, and the enormous struggle during a great battle to took place at that time. I remember it all, and tears began to flow unceasingly. Most of all, I remember him, my beloved husband, from that life, and a great yearning arose, a yearning for that form, a hearing so powerful that I brought it would consume me. Mata's voice grew quieter as she spoke those words. It became difficult to hear her. But as my eyes had also closed during her narrative, the words began to arise inside of me as she continued. అది ఓ రోజు నది దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ దగ్గర కూర్చొని అనుకుంటుంది అనమాట. నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, గట్టిగా తెలుసుకోవాలి అని లోపల అసలు ఏం జరుగుతుంది అని ఈమె మెడిటేషన్ మూడ్ మెడిటేషన్ స్టేజ్‌లోకి ఎళ్తదనమాట. అప్పుడు ఆమె అట్లా గంటలు, గంటలు చాలా సేపు కూర్చున్న తర్వాత ఒక్కోటి ఆమె ఏం జరిగింది పాస్ట్ లైఫ్‌లో అన్నీ గుర్తు తెచ్చుకుంటదనమాట. ముందు ఏముంది? ఎట్లా ఉంది? అదేంటి ఋషుల్ని ఆడవాళ్ళని ఎట్లా కలిసింది? మగవాళ్ళని ఎట్లా కలిసింది? ఈ ఫారెస్ట్ ఏంటి? ఒకప్పుడు ఎట్లా ఉండేది? ఈ అడవి, ల్యాండ్ ఇయన్నీ బాగా తెచ్చుకొని అప్పుడు ఎట్లా గొడవలు పడి గొడవ ఫైటింగ్ జరిగింది ఈ ప్లేస్‌లో. అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటదనమాట స్లోగా. తర్వాత గుర్తు తెచ్చుకుంటది. ఎక్కువ మోస్ట్‌లీ గుర్తు తెచ్చుకుంటది. తర్వాత మా హస్బెండ్ లైఫ్ అని ఇయన్నీ ఆమెకి ఒక్కోటి వస్తూ ఉంటదనమాట. ఒక్కొక్క ఫార్మ్‌లో వచ్చు గుర్తు తెచ్చుకొని డైజెస్ట్ చేసుకుంటూ ఉంటది స్లోగా. అప్పుడు మాతాస్ వాయిస్ ఏమవుతుందంటే కొంచెం చిన్నంగా ఆమె ఈ మాటలు చెప్తూ ఉందనమాట ఇక్కడ వినే వాళ్ళకి. కానీ కొంతమందికి కష్టంగా ఉంది ఆమె చెప్పేది వినటానికి. అప్పుడు కళ్ళల్లో కూడా ఆమె చెప్పేదాన్ని బట్టి ఆమెని స్టోరీని బట్టి చూస్తూ ఉన్నారనమాట. ఆ వర్డ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి లోపల నుంచి వస్తూ ఆమె కంటిన్యూ చేస్తూ ఉందనమాట మాత స్టోరీ. రుక్మిణి మాత స్టోరీ వీళ్ళందరికీ. సుజాత వీళ్ళందరూ ఉన్నారు కదా! ఏం జరిగింది? ఈమె మెడిటేటివ్ స్టేట్‌లో ఉండి కృష్ణుడు అసలు ఏంటి నా పాస్ట్ లైఫ్ అని తెలుసుకుంటుందనమాట ఎక్కువ సేపు ఉండి. వాళ్ళని కలుసుకోవటము, మునుల్ని కలుసుకోవటము ఇవన్నీ. And then I heard my name being called in a voice from long ago, one that I knew so well. He called not my current name, not Rupini, but the name I had before. Slowly I opened my eyes and saw him standing before me in that form. I so loved that form from long ago. It seemed like an eternity, but it may have been only a few minutes that I sat there gazing upon him, repeating his name over and over. Then that beautiful body transformed into the body of Krishna. అది. ఏంటంటే ఈమె పదే పదే గుర్తు తెచ్చుకొని పిలుస్తూ ఉందనమాట. వాయిస్‌తో. చాలా కాలం క్రితం ఆమె పిలుస్తూ ఉంటే, "నాకు తెలుసు నువ్వు ఎవరో నా పేరు కరెంట్ నేము రుపిని కాదు. కరెంట్ నేమ్ నాట్ మై కరెంట్ నేమ్ నాట్ రుపిని." అది అంతకుముందున్నది. ఇప్పుడు ఆమె కళ్ళు తెరవాలని అనుకుంటుంది కానీ, చూడగానే ఆ ఫార్మ్‌లో ఉన్నాడనమాట కృష్ణుడు. చాలా లాంగ్ ఇదేంటి అంటే, ఇదంతా ఒక చానా దూరంగా ఇనిపిస్తున్నాయి మాటలు అని కృష్ణుడి వైపు చూసి లుక్ చేస్తూ ఉందనమాట. పదే పదే పిలుస్తూ ఉందనమాట ఆ పేరుని. ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అయింది కృష్ణలాగా అని తెలుసుకుంటదనమాట ఆ రుక్మిణీ మాత. "విల్ యూ నాట్ Will you not also love me in this form?" He asked so sweetly. And indeed, I found and still find the form of my beloved Krishna to be so beautiful, so enticing. I understand that he wanted to break my attachment so that previous form of this. But then he said, those previous forms of ours have not dissolved. We are still active in many places, while at the same time we play these new roles. You and I are present everywhere equally. Then the form of Krishna disappeared, and I was again alone. Going deeper in meditation, I saw the reality beyond form, and I received the answers to all my questions. I remained in this state until nightfall. It was Krishna who called me back from the formless state, or I might. అది. ఈమేముంటుంది ఈ ఫార్మ్‌ని పదే పదే ఇష్టపడి ప్రేమగా చూసుకుంటూ గుర్తెచ్చుకుంటూ ఉంది. చిన్నంగా అడుగుతుందనమాట. "ఏంటి నీకు ఈ ఫార్మ్‌లో ఉంటే నీకు కృష్ణలాగా లేనా?
ఏంటి ఈ ఫాము కృష్ణానే కదా! బ్యూటిఫుల్‌గా అంతా బావుంది కదా! అంటే, "ఆ! అవును. ఇదంతా నాది పూర్వజన్మ ఆహ్, ఫాము ఇది. ఇప్పుడు కాదు కదా!" అని అంటది. లేదు లేదు. ఈ ఫోర్ అవర్స్ ఇంకా నువ్వు కొంచెం రావాలి. ఇంకా యాక్టివ్‌గానే ఉన్నాము. మనిద్దరం సేమ్ కొన్ని ప్లేసెస్‌లో ఇద్దరము కొత్త ఫార్మ్ రోల్స్ తీసుకున్నాము. ఆహ్, ఇప్పుడు నువ్వు, నేను ఎక్కడ చూసినా సమానంగానే ఉంటాము. ప్రెజెంట్ అవుతూ ఉంటాము అని చెప్పి కృష్ణ వెళ్ళిపోయాడనమాట అక్కడి నుంచి. ఈమొక్కటే ఉందనమాట. ఈమె ఇంకా మెడిటేషన్‌లో ఉంది కదా! మెడిటేషన్‌లో ఇంకా డీపర్‌గా ఎళ్లి ఆ ఫార్మ్‌ని గుర్తు తెచ్చుకోవటము. ఆ ఆన్సర్స్ అన్నిటికి ఆమెకున్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ రావటము. అయన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాత్రి దాకా ఉందనమాట. తర్వాత హ్మ్. ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు కృష్ణ వచ్చి ఇట్ వాస్ కృష్ణ హూ కాల్డ్ మీ బ్యాక్ ఫ్రమ్ ద ఫార్మ్‌లెస్ స్టేట్ ఆర్ ఐ మే హావ్ నాట్ రిటర్న్డ్ అని కృష్ణుడు వచ్చి పిలిస్తే దాకా లెగలేకపోయింది. లేకపోతే అట్లానే ఉండేదాన్ని అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు కళ్ళు తెరిసి ఐ సా మై బ్రదర్ Rukmini standing angrily before me. He and the whole palace had been searching for me the entire day. అది. ఈమె కళ్ళు తెరిచి చూసేసరికి ఐ సా మై బ్రదర్ రుక్మిణి స్టాండింగ్ యాంగ్రింగ్‌లీ కోపంగా ఉందనమాట. మా బ్రదరు రుక్మిణి ఈళ్ళు చూస్తూ చెప్తున్నారనమాట. ఏంటి హోల్ ప్యాలెస్ సెర్చింగ్ చేస్తున్నారు పొద్దున్నుంచి అని తెలిసిందనమాట. అంటే రుక్మిణి కోసం ఆహ్, ఎతుకుతున్నారు కదా! ప్యాలెస్ అంతా అని చెప్పి చెప్తుంది. ఇగ అట్లా ఎళ్ళింది గదా! చాలా సేపు మెడిటేషన్‌లో ఉంది. కృష్ణుడొచ్చి అనకపోతే ఇంకా ఎక్కువ సేపు పట్టేది కదా! అని ఒక ఫామొచ్చి ఇదవ్వటం వల్ల లేచిందనమాట. కళ్ళు తెరిసింది కదా! మై లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ దట్. రుక్మిణి వాస్ సో అఫ్రైడ్ దట్ ఐ వుడ్ రన్ ఆఫ్ టు ఫైండ్ ద సేజెస్ అండ్ నెవర్ మ్యారీ దట్ హి లాక్డ్ మీ ఇన్ మై రూమ్ ఎవ్రీ డే. I began to spend much time in meditation then secluded in my room. So it actually turned out to be a very useful restriction. I learned to converse with Krishna without having to be in his presence. I also began to foresee events that would come to pass in my current life. I saw that the one who had kidnapped me in my previous birth was the very one with whom my brother would seek to arrange a marriage for me. I was horrified to realize this, but then I heard Krishna's gentle voice say, I will have to rescue you once more. అదే. అంటే నీ లైఫ్ చేంజ్ అయింది. రొప్పిని బాధ భయపడకు. ఈ ర మునుల దగ్గర నుంచి, ఈళ్ళ దగ్గర నుంచి ఆహ్, పారిపోకు. నీకేం పెళ్లవ్వదు. ఇదంతా ఒక రూమ్‌లో లాక్ చేసి, ఇదంతా నీకు నువ్వు ఎక్కువ టైము మెడిటేషన్ మీద స్పెండ్ చేస్తున్నావు. ఈ రూమ్‌లో ఉండి నిన్నప్పుడు అన్నీ నీకు రిస్ట్రిక్షన్స్ ఇయన్నీ ఏమి లేదు. అప్పుడు కృష్ణుడితో మాట్లాడటము, ఆయన ఆయన వచ్చి కనబడటము, చెప్పటము ఇలాంటియన్నీ కరెంట్ లైఫ్‌లో ఎట్లా ఉండాలి ఇయన్నీ చెప్తూ ఉన్నాడు. కానీ నిన్నెవరైతే కిడ్నాప్ చేశారో ప్రీవియస్ బర్త్‌లో అతను ఇప్పుడు మీ బ్రదరు అరేంజ్ చేశారు మ్యారేజ్‌కి నీతో అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు కొంచెం భయపడి అప్పుడు తెలుసుకుంటదనమాట. ఓహ్! అప్పుడు కృష్ణ జెంటిల్ వాయిస్ ఇనిపిస్తది. నిన్ను వచ్చి మళ్ళా కాపాడాను నేను అని చెప్పి చెప్తాడనమాట. I don't need to be rescued, Krishna. I can free myself, I whispered one morning. But let it be to complete the cycle, as he once kidnapped me, so he will now enact the karmic return for his previous deed. I think he must endure the humiliation of having his promised wife stolen by you. Eventually, you will have to defeat him to free him of his pride. అది. నువ్వేమి కాపాడాల్సిన అవసరం లేదు కృష్ణ. నేనిప్పుడు ఫ్రీగా చేసుకోగలనని ఈమె చెప్తూ ఉందనమాట ఒకరోజు పొద్దున్నే. ఈ సైకిల్ అంతా కంప్లీట్ అవ్వి మాట్లాడటం అంతా అయిపోయినాక కిడ్నాప్ చేసింది ఎవరో కాదు. నా కర్మ వల్ల ఈ ప్రీవియస్ భర్త వల్ల నాకు ఇట్లా అయిందది. ఇప్పుడు నేనంతా ఈ తెలుసుకున్నాను. ఈ వైఫ్ న వైఫ్ ఎవరైతే ఎత్తుకుపోయారో ఇదంతా గ వాళ్ళతో ఓడించి ఇయన్నీ తెలుసుకోవాలి అని చెప్తుందనమాట. ఆఫ్టర్ థట్ మై అటెన్షన్ టర్న్డ్ టు ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ వృధాబా. ఆల్ మై బ్రదర్స్ వర్ వెరీ మచ్ కన్సర్న్డ్ విత్ military matters.
and paid little notice to the well-being of the people. I saw that through exposure to a high culture of dance, theater, music, and artworks, people would experience more joy in their everyday lives. And so I found ways to escape from my confinement and go in disgust to see and support the artisans. In this way, I was able to make performance and artwork accessible to more people. I grew to greatly appreciate all the ways in which human beings express beauty and their higher aspirations. And I saw that in the age to come, this was to be a very important part of society's development. అదే. ఇప్పుడు ఏమో ఒక ఉండాలో ఎట్లా ఉండాలి, ఒక అటెన్షన్ ఇంట్రెస్ట్‌గా చూపించి మా బ్రదర్‌లో వాళ్ళందరూ ఈ మిలిటరీ మ్యాటర్స్ వీళ్ళ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ, దానికి ఇది చేస్తున్నారు. కానీ నేనెందుకు కల్చర్ డాన్స్‌కి ఇట్లా ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ మ్యూజిక్, థియేటర్స్ ఇదెందుకు సపోర్ట్ చేస్తున్నాను. ఇయన్నీ ఏంటి అంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చి నాకు చాలా ఎవ్రీడే లైఫ్‌లో చాలా ఆనందంగా ఉంటాము. అందుకని నేను అప్పుడప్పుడు ఇయన్నీ చేయడానికి, చూడడానికి హ్మ్. ఆర్టిస్ట్‌ని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ప్యాలెస్ నుంచి వస్తూ ఉంటాను. ఎవరన్నా పెర్ఫార్మన్స్ చేస్తున్నా, ఆర్ట్ వర్క్ చేస్తున్నా నాకు చాలా అప్రిషియేషన్ చేసి చాలా బాగుంది. వాళ్ళని ఇంకా పెద్ద ప్లేస్‌లో ఉంచాలి. ఇలా తెలుసుకోవాలి వాళ్ళు అని చెప్పేసి ఇదంతా నాకు సొసైటీకి హెల్ప్ చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పి అంటుందనమాట. Rupini became silent as discernible glow had spread across her face and she spoke about the various creative activities. And at that moment, I felt as if she were the inauguration of beauty itself, the only who had come to show people how to bring joy into their everyday lives. No one spoke until finally Anjali said, with a deep feeling, "Thank you, Mata, for sharing so much. I also did not know about your long history with Sri Krishna." అదే. రుక్మిణి ఇంకా సైలెంట్ అయిపోయిందనమాట. ఆమెలో ఒక గ్లో తత్వము, మంచి ప్రేమ తత్వం ఇయన్నీ ఆమె ఫేస్‌లో చూస్తూ ఉంటే డిఫరెంట్ ఆమె చేసే పనుల పట్ల అయన్నీ తలుసుకుంటూ ఉంటే ఈమె ఓకే. ఈ జన్మలో బ్యూటీగా పుట్టింది అని తెలుస్తుందనమాట. తర్వాత ఈ ఎట్లా తేవాలి, ఎవ్రీ డేలో ఎట్లా పైకి తేవాలి, ఎట్లా ఎంకరేజ్ చేయాలి, లేడీస్‌ని ఎట్లా హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఇంకా ఆమె ఈ ఎవరు మాట్లాడకపోతే ఇంకప్పుడు అంజలి చెప్తూ ఉందనమాట. లోపల నుంచి తన భావన చెప్తూ ఉంది. మాత ఇంత షేర్ చేసింది. ఆమె హిస్టరీ కృష్ణుడితో ఎట్లా ఉన్నది అని చెప్తుందనమాట. He smiled and simply replied, "A long history indeed, far longer than what I have described." Then she got up to take her leave as we all rose and folded our hands in pranam. After she had left, everyone sat back down again speechless. Nobody felt the desire to move. Even the children were still. Finally, after some time, one by one, the woman got up and went to take care of their various chores. Ishan had fallen asleep, and I carried him back to our room, where I could sit alone and try to sustain the elevated feeling that had filled me while I had been listening to Mata. Her presence had had the effect of lifting me into what felt like a supernal realm, beautiful and gently and joyless, and I was reluctant to return to my everyday awareness. For the first time, I hadn't felt timid in Mata's presence, but rather felt deeply drawn and uplifted by her, soothed by the love she emitted, a feeling which was beyond describing, even to myself. Her sharing of her personal story had erased the extreme shyness that I had previously felt and made me realize the truth in Amba's words. She is a mother to all of us. అదే. ఈమె కొంచెం నవ్వుతూ సింపుల్‌గా చెప్పిన సమాధానం ఇది ఆమె హిస్టరీ ఎట్లా కృష్ణుడితో ఎట్లా కలిసింది, ఏంటి ఆమె ఎంత స్టోరీ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా లాంగుంది డిస్క్రైబ్ చెప్పిందంతా. ఇంకా ఆమె చెప్పేసి ఎళ్ళిపోయింది అక్కడి నుంచి. వీళ్ళందరూ ఏంటి ఆమె చెప్తూ ఉంటే చేతులు కట్టుకొని వింటూ ప్రణామం నమస్కరిస్తూ చెప్తున్నారు. తర్వాత ఆమె మాత ఎళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయినాక ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనమాట. అంతే ఇంకా అక్కడి నుంచి అందరూ పిల్లలు కూడా అట్లానే ఉన్నారు. కానీ కొంచెం టైం అయిపోయినాక ఒక వుమన్ వచ్చేసి ఆమె పని ఆమె చేసుకుంటూ ఆమె పనుల్లో నిమగ్నం అయిపోయింది. అప్పటికి ఈశాన్ నిద్రపోతున్నాడు. ఇంక ఈమె రూమ్‌కెళ్ళిందనమాట.
సుజాత. రూమ్‌కెళ్ళి అక్కడ ఒకదాన్ని కూర్చొని ఈమె ఫీలింగ్స్ ఈమె ఎట్లా ఫీల్ అయింది, ఎట్లా అమ్మ స్టోరీ రుక్మిణి మాత స్టోరీ చెప్తూ ఉంటే, ఆ అమ్మతో ఎట్లా లిజన్ అయింది, ఏం చెయ్యాలి, ఎట్లా తీసుకోవాలి ఆమె యొక్క అందము, మా మంచితనము ఇలాంటియన్నీ ఏం తీసుకోవాలి, ఎవ్రీడే ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇయన్నీ ఫస్ట్ టైమ్ ఏం కాదు. మాత చెప్తూ ఉంటది. ఆమె చూపించే దయ, జాలి గుణము ఇవన్నీ నన్ను చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నది. ఆమె చెప్పేది. ఆమె యొక్క ఫీలింగు చెప్పడం వల్ల నాకు ఇంకా బావున్నది. ఇంకా ఆమె పర్సనల్ స్టోరీని షేర్ చేసుకొని మాకు కొంతమందైతే చెప్పరు కదండీ పర్సనల్ స్టోరీ అని. షై అంటే ఏమి ఇబ్బంది పడకండా ఆమె ప్రీవియస్ లైఫ్‌లో ఎట్లా ఉన్నది, ఏమేం ఫేస్ చేసింది, నిజంగా చెప్పింది. అప్పుడు ఈమె అర్థం చేసుకుందనమాట సుజాత. ఓకే. ఈమె ఒక మదరు మనందరికీ అని రికగ్నైజ్ అయిందనమాట. Later that evening, I reflected on the stories my mother had told me of her encounters with Mata when they lived in Vrindavan. So they were true, I whispered. Everything Amma told me was true. She wasn't exaggerating. Mata had in fact walked through locked doors. She had disappeared. She had come in disguise to be near the people. It was all true. ఒకరోజు ఈమె ఆలోచించుకుంటూ మా అమ్మ అప్పుడు చెప్పిన స్టోరీస్ మాత గురించి అంత వృధాబలం ఉన్నది చెప్పేది. అదంతా నిజము అనేది ఇప్పుడు కొంచెం ఆమె మనసులో తెలుస్తుందనమాట. ఎందుకంటే ఎవరిని నమ్మేది కాదు కదా! ఎవరు చెప్పిన వాళ్ళ మదర్ లేదు వెళ్ళిపోయింది. ఏదో వెళ్ళిపోయింది అనే భావనలో ఉంటదనమాట. ఓకే. ఇప్పుడు నేను రికగ్నైజ్ అయ్యి అవును మా అమ్మ చెప్పింది కరెక్ట్ మాత గురించి. ఇయన్నీ ఆహ్, కలెక్ట్ చేసుకుంటూ ఉండి తర్వాత మాతో నడుస్తూ ఎళ్ళిపోయిందనమాట. ఆమె డోర్సేసుకొని. తర్వాత అక్కడి నుంచి ఎళ్ళిపోవటం వల్ల వీళ్ళు దగ్గరున్న పీపులు ఇయన్నీ నిజము అనేది నమ్మటానికి ఇచ్చేస్తుంది. My world was gradually being turned upside down as I was coming to realize that Mata was not at all what I had thought her to be. My doubts were slowly being discarded, and to my surprise. I did not question the words she had spoken to us that day. I had come to see what she was not a remote or intimidating Rani Queen, but a very approachable person, dear and closer even than a mother, one who sincerely cared for each and every one of us. I had entered these quarters as a doubting and angry woman, but that woman was slowly but surely being transformed. Was that not the greatest miracle of all? అదే ఫస్ట్ ఏమొస్తుంది ఈమె ఫస్ట్ నుంచి ఏమైందో కదా! ఈమె అనుకున్న దానికన్నా ఈమె లైఫ్ అనేది కొంచెం కిందకి, పైకి కొంచెం రియలైజ్ అయిందనమాట. మాతో ఇయన్నీ చెప్పి ఆమె రియల్ స్టోరీ షేర్ చేసుకున్నాక ఈమెకున్న క్వెషన్స్, డౌట్స్ అన్నీ ఎళ్ళిపోయినాయనమాట సర్ప్రైజ్‌గా. కానీ ఆమె ఏం మాట్లాడుతుంది సుజాత ఒకరోజు ఇదంతా రిపోర్టింగ్ క్వీన్ అని అంటారు. ఇయన్నీ ఎట్లా నేను ఈమెని ఎట్లా మాట్లాడాలి? ఎట్లా దగ్గరగా అవ్వాలి అని అనుకున్నాం. కానీ మా అమ్మ దానికన్నా ఎక్కువగా బాగా క్లోజ్ అయ్యి బాగా మంచిగా చెప్తూ ఉన్నది. ఇదంతా అని చెప్పేసి అదే క్వార్టర్స్‌లోకి అందరూ ఎంటర్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. నేను ఫస్ట్ ఈ క్వార్టర్స్‌లోకొచ్చినప్పుడు చాలా కోపంగా, చాలా ఏంటి నాకు అని ఉండేది. ఇప్పుడు నేను అన్నీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. అదే ఒక గొప్ప మిరాకిల్‌గా జరిగింది. ఒక అద్భుతంగా జరిగింది నా లైఫ్‌లో అని చెప్తుందనమాట.